గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్న బాగా ఎమోషనల్ అయ్యారు, మాట్లాడలేకపోయారు. అది అంటే ఏంటి దాని రియాక్షన్ ఎలా ఉంది? అంటే మీ గీతా గారు చూసి ఎందుకు అంత రియాక్ట్ అయ్యావు అడిగింది స్వామి. రాత్రి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు అవసరం ఏముంది, వద్దు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ మధ్యలో కూడా ఫోన్ చేసి చెక్ చేస్తోంది, పర్లేదా, బాగానే ఉన్నావా, అంత హోల్డ్లోనే ఉన్నావా, కంట్రోల్డ్గా ఉన్నావా. నాకు చిన్న దాన్ని ఏమంటారు ప్రిపరేషన్ చేసి పంపించింది, చిల్లుండ్రా, ఇట్స్ ఓకే అని చెప్పి. ఆ ఎమోషన్ రావడానికి స్వామి, నేను ఆ రోజు కూడా అన్నా, ఇది టికెట్లు తెంపటం కోసం రా అని చెప్పి అంటారు, అనినా పర్లేదు, తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ భావాలు అవి మనం గౌరవించాలి. కానీ నా జర్నీ అబద్ధం అయితే కాదు కదా స్వామి. లేనిది ఇప్పుడు నేను కొత్తగా ఒక అబ్బాయిని వచ్చి సడన్గా శ్రీనందు అనేవాడు ప్రత్యక్షమై నాకు 19 ఏళ్ళ నా జర్నీ ఉంది అని చెప్పి నేను చేస్తే ఎవడు ఎక్కడున్నాడు ఏంటి? నా జర్నీ అనేది నేను తెలుగు ప్రేక్షకులు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, మన ప్రెస్ మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అందరు ప్రత్యేకంగా నా చిన్న వయసులో నేను ఎంటర్ అయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నారు. నేను వచ్చి చాలా సంవత్సరాలు ఉండి నాకు పెళ్ళై పిల్లలు పుట్టి నేను ఇంకా ప్రయత్నిస్తూ, నేను ఢీ చేస్తూ, ఐపీఎల్ చేస్తూ, నా ప్రయత్నాలు నేను చేస్తూ, ఇదంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. సో నా జర్నీ అబద్ధం కాదు, నా ఎమోషను అబద్ధం కాదు. ఆ జర్నీలో ఎంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే దగ్గరుండి ఒక సినిమాని ఎక్కించుకుని లోడ్ చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చి రిలీజ్ అవుతున్నప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతారు. అలాంటిది 19 సంవత్సరాలుగా ఇలాంటి ఒక మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అది మన కళ్ళ ముందు మనం కనినటువంటి డ్రీమ్స్ అన్నీ ఎప్పుడైతే నెరవేరుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ వస్తుందో, ఇట్ ఈస్ వెరీ హ్యూమన్, ఇట్ ఈస్ బీయింగ్ రియల్ హ్యూమన్, ఆర్గానిక్గా అని మీరు ఎంతైనా చాలా జెన్యున్గా అలా వచ్చేసింది. అంతే. నాకు నిజంగా అసలు నేను బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అక్కడ మన పిఆర్ఓస్ వాళ్ళందరూ లేదన్నా అలా వెళ్ళకూడదు, తప్పు అయిపోతుంది, మీరు లోపల రావాలంటే అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుని లోపలికి వచ్చాను. ఇంకా తర్వాత చూస్తే కొద్దిసేపు అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నాను, ఎందుకు మరి. సో అది అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోయాను. అలా వెళ్లకుండా చూడాలి అంటే ఇలాంటివి ఇంకా మంచి చాలాసార్లు వీటికి అలవాటు పడి ఉండాలి, అప్పుడు ధైర్యం వస్తుంది. మొట్టమొదటిసారి ఇంత మంచి స్టేజ్ దొరికేసరికి పెళ్లి చూపులకి అదే స్టేజ్ మీద ఉన్నాను స్వామి నేను. చాలామంది అదేదో రీల్ చూసి పెళ్లి చూపుల్లో నేను ఇలా చేశాను అంటే దాని కింద కూడా నువ్వు ఉన్నావా పెళ్లి చూపుల్లో, అవునా అంటున్నారు. సో చూడండి, నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళిన సినిమా చినుకు తాకే జడిలో అనేటువంటి నాకు హీరోయిన్కి మధ్య ఉన్నటువంటి పాట చాలా హిట్ పాట. అంతుండి కూడా అందులో నేను రికగ్నైజ్ అవ్వలేకపోతున్నా. మరి బాధ ఉండదా స్వామి నాకు? నేనున్నటువంటి సినిమాలో హిట్ అయ్యి నేషనల్ అవార్డు వచ్చిన సినిమా, విజయ్ దేవరకొండ గారు వీళ్ళందరూ ఉన్నటువంటి సినిమా, నేనున్నానని కూడా ప్రేక్షకుడు మర్చిపోయే స్థాయికి నేను వెళ్ళిపోయానంటే నాలో ఏం లోపం ఉంది, నేను ఏం తప్పు చేశాను, నాకు ఏం తెలియదు, నాకు దీన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు. నేను ఒకటి దేవుడిని కోరుకోగలను, 2 ప్రేక్షకులను అడగగలను, అదొకటే చేసే ప్రయత్నం చేశాను తప్ప ఆ ఎమోషన్కి ఇంకంతే స్వామి. నేను ఏం చెప్తాను అంటే బ్రేక్ రావటం అనేది అలా అంటే వాటిని నమ్ముతారా మీరు? అంటే మీలో టాలెంట్ ఉండొచ్చు డెఫినెట్గా, మీరు యాజ్ యాక్టర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. మీరు చెప్పండి, లేదు నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు చెప్పారనుకోండి, యాజ్ యాక్టర్గా మీరు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. బట్ ఏంటంటే ఒక బ్రేక్ అనేది రాలేదు, మీరు అన్నట్టుగా ఒక టర్నింగ్ పాయింట్. అంటే దానికి అన్నీ కలిసి రావాలి, అదే టైము, డిస్టినీ అన్నీ కలిసి రావాలి మీకు. స్వామి ఇక్కడ నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ బ్రేక్ అనేది ఒక్క ఛాన్స్ అంటే ఒక నటుడికి ఒక సినిమాలో అవకాశం రావటమే కాదు, వచ్చిన సినిమా మంచి కథ చెప్పి ఉండాలి డైరెక్టర్, ఆ మంచి కథలో నేను హీరో ఉండాలి, నాకు చెప్పిన ఆ మంచి కథని మంచి చిత్రంగా ట్రాన్స్లేట్ చేయగలగాలి, దాన్ని ఎడిటింగ్కి ఇస్తే ఆ ఎడిటర్ మనం ఏవేవైతే ఊహించుకుని ఎడిట్ టేబుల్ మీద తెచ్చామో ఆ ఎడిట్ కరెక్ట్గా చేయగలగాలి, ఎడిటర్ చేసిన దానికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్గా సౌండ్ ఇవ్వాలి, అవన్నిటికీ ఫైనల్ మిక్స్ కరెక్ట్గా అవ్వాలి, డిఐ కరెక్ట్గా అవ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ దొరకాలి, అసలు రిలీజ్ డేట్ కంటే ముందు మంచి డిస్ట్రిబ్యూటర్ దొరకాలి, మంచి డిస్ట్రిబ్యూటర్కి మంచి రిలీజ్ డేట్ దొరకాలి, మంచి రిలీజ్ డేట్లో వస్తున్నామని చెప్పి ప్రమోషన్స్ మంచివి చేయాలి, చేసిన ప్రమోషన్స్ రీచ్ అవ్వాలి. చాలా లేయర్స్ ఉన్నాయి స్వామి. ఇక్కడ ఏ ఒక్క స్టెప్ రాంగ్ అయినా కూడా మిగతావన్నీ పడిపోతాయి ఈ చైన్లో. సో ఆ స్టెప్పులన్నింటినీ నా కంట్రోల్లో లేవు, అది కుదరాలి స్వామి, నేను అదైతే నమ్ముతా. అది కుదిరేది కూడా సినిమాలో స్క్రిప్ట్కి కుదురుతుంది, ఒకటి అదృష్టం కాదు, ఆ స్క్రిప్ట్కి అదృష్టం ఉంటుంది. మంచి స్క్రిప్ట్ అయితే అది ప్రాణం పోసుకుని అది ఇక్కడ వరకు తీసుకొస్తుందని నేను నమ్ముతాను. సో అది చేసుకుని సైక్ సిద్ధార్థ అయితే ఇక్కడ వరకు వచ్చింది. అంటే మీ సేవింగ్స్ అన్నీ దాచిపెట్టుకునే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే మీ మీద ఇన్వెస్ట్ చేయడానికి బయట రెడీగా లేరా? అంటే మీరు ఎందుకు ప్రొడ్యూసర్గా మారాల్సి వచ్చింది? ఖచ్చితంగా అంటే ఇంట్లో సపోర్ట్ ఉందా? డెఫినెట్గా గీతా గారు రిస్క్ చేస్తున్నామేమో అనే ఎక్కడ
ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ నేను చాలా జాగ్రత్తగా ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను స్వామి. టు బిగిన్ విత్ నా మీద బయట ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టట్లేదా అంటే నాకు ఈ చిత్రం అయిన వెంటనే డిసెంబర్ 25వ తారీఖు దండోరా అనేటువంటి చాలా మంచి సినిమా చేశాను. కలర్ ఫోటో ఇంకా బెదుర్లంక తీసినటువంటి ప్రొడ్యూసర్స్, చాలా చాలా మంచి చిత్రం, అందులో నేను చేశాను లీడ్. ఆ తర్వాత Feb 14th అగ్లీ స్టోరీ అని వస్తుంది, బెక్కం వేణుగోపాల్, రాజ్ గారు వీళ్ళు కలిసి నిర్మాతలుగా చేసినటువంటి చిత్రం, అది విడుదలవుతోంది. ఇమీడియట్లీ Jan 17th నుంచి నేను, వెన్నెల కిషోర్, వైవా హర్ష హీరోలుగా గోల్డెన్ ఆర్ ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుంది. నా మీద డబ్బులు పెట్టిన నిర్మాతలు ఉన్నారు, చేస్తున్నాను. కానీ నేను ఒక కథని ఏదైతే నమ్మానో ఆ కథని నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళితే కథ వాళ్ళకి చాలా నచ్చి ఈ హీరో బదులు ఇంకో హీరోని పెట్టమంటే నేను ఈ కథని నేను వదులుకోలేను, నాకు దీని పొటెన్షియల్ తెలుసు, ఈ డైరెక్టర్ని మాకు ఒక జర్నీ ఉంది, ఇది వదులుకోను ఎట్టి పరిస్థితుల్లో, దిస్ టైమ్ ఐ విల్ మొహమాటానికి వెళ్ళి కడుపు తెచ్చుకొని ఈసారి అని చెప్పి ఫిక్స్ అయ్యి. ఎందుకంటే అలా పలుసార్లు మంచి డైరెక్టర్లతో నేను ట్రావెల్ అయ్యి వాళ్ళందరూ వేరే హీరోలతో సినిమాలు చేసేశారు, వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు, అన్నీ జరిగిపోయాయి. ఓకే. సో ఈసారి అలా జరగనివ్వను, నా ఫేట్ నేనే రాసుకుంటాను అని చెప్పి నేను నిర్మాతగా చేశాను. వేరే నిర్మాత దగ్గరికి వెళ్ళాము, నేను హీరోగా ఒప్పుకున్నారు కూడా. మళ్ళీ నిర్మాతకి దర్శకుడికి కూడా జోడీ కుదరాలి, అక్కడ క్రియేటివ్ డిఫరెన్సెస్. నందు హీరో, వరుణ్ రెడ్డి డైరెక్టర్, అది ఒప్పేసుకున్నారు, ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది కూడా. కానీ ఈ సినిమాని వాళ్ళు ఒక స్టైల్లో తీద్దాం అంటున్నారు, కానీ వరుణ్ రెడ్డికి ఇంకో స్టైల్లో చేయాలని ఉంది. వరుణ్ రెడ్డి ఈ స్టైల్లో తీస్తేనే ఈ సినిమా ల్యాండ్ అవుతుంది, ఆ కోకినెస్ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ మేము ఇలా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తాం అంటే సురేష్ సార్ ఓకే చెప్పారు, అదే ఇంకో చోట ఓకే చెప్పరేమో అనేటువంటి భయం. సో అందు గురించే నేను నిర్మాతగా ఉంటే వరుణ్ రెడ్డి కెన్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ బికాస్ ఐ బిలీవ్ ఇన్ హిమ్ సో మచ్ దట్ వరుణ్ నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు ఏది నచ్చితే నువ్వు అది చెయ్యి, మన ఇద్దరికి ఫైనల్లీ నచ్చాలి ఫస్ట్, తర్వాత ఆడియన్స్కి టెస్ట్ చేసి వాళ్ళకి నచ్చే వరకు తీసుకొద్దాం. ఆ ప్రాసెస్కి నేనే నిర్మాత అయితే అది కరెక్ట్గా ల్యాండ్ అవుతుందని ఇద్దరం నమ్మి చేయడం జరిగింది స్వామి. దట్స్ ద రీజన్. బయట ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి 2-3 సంవత్సరాలు ఒప్పుకున్నాయి యాక్చువల్గా. అంటే క్యారెక్టర్ చాలా బోల్డ్గా, ఇప్పుడు అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్కు తగ్గట్టు తీస్తున్న సినిమానా, లేకపోతే ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారా, ట్రెండ్ ఫాలో అవుతున్నారా? వావ్, ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు స్వామి. ఎస్. నేను ఒక హార్డ్ కోర్ ఆడియన్స్ని, సో ఆడియన్స్గా చెప్తా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. దీనికి డైరెక్టర్ కూడా నేను అయ్యుండడం అది పక్కన పెడితే ఆ ఐడెంటిటీకి దూరంగా చెప్తున్నాను. ఇంకో డైరెక్టర్ వరుణ్ రెడ్డి అని తీశాడు. నేను ఈ మూవీ పలుసార్లు చూశాను పోస్ట్ ప్రొడక్షన్లో. తను శ్రమ చేస్తున్నాడు, తను కొట్టుకుంటున్నాడు తలక, ఈ జోక్ వర్క్ చేద్దాం, ఆ వర్క్ చేద్దాం. నేను సైడ్ నుంచి చూస్తున్నాను, ఎన్నిసార్లు ఎంత కఠినంగా చూసినా, ఇన్ని 100 సార్లు చూసాక కూడా నా మనసుకి నచ్చడం రేర్ స్వామి. సో అది పెళ్ళికి ముందున్న స్పార్క్ ఇన్నేళ్ళ తర్వాత కూడా ఉండడం లాంటి ఒక రేర్ ఫీట్ ఇది. సో ఆ ప్రయత్నం ఆ డైరెక్టర్ చేశాడు, ఆ డైరెక్టర్తో పాటు ఆ టీం చేసింది. అసలు అందరూ సర్వశక్తులు ప్రయత్నం చేశారు స్వామి. ఆర్మీ, ఐ మీన్ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. ప్రయత్నం, ఎమోషనల్ ప్రయత్నం కానీ, మెదడు పెట్టి ప్రయత్నం కానీ ఎటువంటి లోపం లేదు. ఈ కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఆడియన్స్ తీర్చిదిద్దింది. ఆడియన్స్ అనే ఒక కొత్త క్రూ మెంబర్ని చేర్చుకున్నాం. వాళ్ళు ఇచ్చే రివ్యూస్ని మేము యూనో అంగీకరించి, వాళ్ళు ఏది చెప్తే అది పూర్తిగా కాదు, మళ్ళీ 10 మందిలో ఒకరు చెప్తే అది ఆడ్ వన్ అవుట్ స్వామి, దట్స్ ఓకే. 10లో 3-4 చెప్తే ఆలోచించడం మొదలు పెట్టాం. మేజర్గా 6 చెప్తే ఇంకా ఎక్కువ. అంటే ఆ 3-4 చెప్పినా ఫస్ట్ 6కి నచ్చింది తీయము. ఆ 3-4 ఏం చెప్తున్నదో విశ్లేషించి అది అవసరమా, ఇంకొంచెం ఎలా బెటర్ చేయొచ్చు, అలా చేస్తూ ఎక్స్ట్రీమ్ సైంటిఫిక్ ప్రాసెస్లో ఈ డైరెక్టర్ దాన్ని తీర్చిదిద్దాడు. వెళ్తున్నా కొద్దీ ఫస్టే బాగుంది మూవీ. ఆల్మోస్ట్ 1 year ago కాపీ రెడీ అవ్వడం స్టార్ట్ అయింది, అప్పుడే చాలా బాగుంది. అప్పటి నుంచి ఇప్పటికీ ఏదైతే ఈ డైరెక్టర్ తన టీం తీర్చిదిద్దిందో ఈ మూవీని, ఈ ప్రొడ్యూసర్ కింద అద్భుతం అని చెప్పాలి. నేను ఆ డైరెక్టర్కి సెకండ్ హాఫ్ చాలా బాగా తీసి ఉండొచ్చు, ఆ ఫస్ట్ హాఫ్ అంత బాగా రావద్దు అసలు. ఆ డైరెక్టర్కి టాలెంట్కి మించి వెళ్ళిపోయింది. దానికి కేవలం ఆడియన్స్ ఇన్పుట్ని తను రెస్పెక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంత బాగా రావడం అసలు కుదరదు. సెకండ్ హాఫ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుండే, మోస్ట్ ఫేవరెట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో కూడా అది లోడ్ చేద్దాం. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కానీ ఇవన్నీ ఇంత ఆర్గానిక్, ఇంత అమేజింగ్ గా, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రెండ్స్తో వెళ్ళి హహహా అని ఇలా పక్కన అంటూ ఇలా ఒక మెమరీ క్రియేట్ చేసే ఎక్స్పీరియన్స్, ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయగలిగాడు ఈ డైరెక్టర్. తనకు ఐ రెస్పెక్ట్ హిమ్. ఇప్పుడు నేను డైరెక్టర్ అంటే డెఫినెట్లీ
ఆ ఎఫర్ట్ మేము పెట్టాం సార్, అందుకని రిజల్ట్ వచ్చింది. ఈ స్టేజ్ అందరికీ రాదు స్వామి, మీకు కూడా తెలుసు. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న పెద్దలు, ఈ సంస్థలో ఉన్న పెద్దలు డెఫినెట్లీ మంచి సినిమాని ఎంకరేజ్ చేయడంతో పాటు దీనికి డబ్బులు వస్తాయా లేదా కూడా ఆలోచిస్తారు. లేకపోతే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా ఇంత గ్రేటెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా ఇది నిలవదు, ఏదో ఎంకరేజ్ చేస్తూ పోదాంలే అనుకుంటే. సో అన్ని విధాలుగా దీన్ని అలా తీర్చిదిద్దారు, ట్రెండ్ సెట్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను. రైట్. ఇంత మాట్లాడిన ఫస్ట్ అమ్మ గ్రేట్, లవ్ యూ. ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్కి ఒక రిలేషన్ ఉండాలి.